ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ హోమా ఐఆర్ ఇండెక్స్ అండి. ఈ మధ్య కాలంలో ఇది చేసుకొని వస్తున్నారు. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంది, హోమా ఐఆర్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అని అంటే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అర్థం. సో దీనికి ట్రీట్మెంట్ లాంటిది ఏమి ఉండదు, కాకపోతే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనమాట. అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తీసుకోకపోతే మీరు తొందరలో షుగర్లోకి దిగుతారు అనేది తెలుసుకోవటం అని అనమాట. హోమా ఐఆర్ ఇండెక్స్ అనేది ఇది డైరెక్ట్ నెంబర్ కాదు, ఇది ఫార్ములా అనమాట. మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ నుంచి డెరైవ్ చేసే ఫార్ములా. ఇది <1 ఉంటే మంచిది, అంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదని అర్థం అనమాట. <1 ఉందంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అర్థం, త్వరలో డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్నాయని అర్థం అండి. సో దీనికి ట్రీట్మెంట్ అప్పుడే అవసరం లేదు, అన్లెస్ అంటిల్ మీ బ్లడ్ షుగర్స్ ఫాస్టింగ్ షుగర్ 126 దాటిపోయిన, HbA1c 6.5 దాటిపోయినా అప్పుడు మెడిసిన్ పెడతాం. కానీ సోల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ట్రీట్మెంట్ పెట్టము. మామూలుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండటం, పీరియాడిక్ బ్లడ్ మానిటరింగ్, బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకుంటూ ఉండమని చెప్తాము. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.